సర్ప్రైజ్ సర్ప్రైజ్. నువ్వు అదే నోటీస్ చేయట్లేదు ఏంటని చూస్తున్నా. వావ్ ఎంత బాగున్నాయి. అన్ని కలర్స్, రెడ్, ఎల్లో, వైట్, ఆరెంజ్. బ్యూటిఫుల్. ఎంత పెద్దగా ఉన్నాయి చూడు. ఒకసారి నీ చేయి పెట్టరా, ఇక్కడ తెలుస్తుంది. వావ్, హ్యూజ్. ఏంటివి? ఏషియాటిక్ లిలీస్. ఏషియాటిక్ లిలీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి. అటు కూడా ఉన్నాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మోహన్ మదిలో. చూసారా మన ఫ్లవర్స్ ని? ఏషియాటిక్ లిలీసే కదా. ఏషియాటిక్ లిలీస్ చూడండి ఎంత బాగా వచ్చాయో మన పొలంలో. అన్ని కలర్స్ అక్కడ కూడా ఉన్నాయి. మోహన్ గారు ఈ బల్బ్స్ ని సంపాదించారు. ఇంపోర్టెడ్ బల్బ్స్ ఇలానే గార్డెనింగ్ గ్రూప్స్ వాళ్ళు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆ గార్డెనింగ్ గ్రూప్ వాళ్ళకి. మన హ్యాపీ గార్డెనర్స్. హ్యాపీ గార్డెనర్స్ చూసారా? హ్యాపీ గార్డెనర్స్ దగ్గర తీసుకుంటే ఇంత హ్యాపీగా ఉంటుందని అనుకోలేదు. ఇవి చూస్తుంటే నేను మోహన్ గారు ఈ నర్సరీ మేళాకి వీటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ దుంపల బల్బ్స్ ముందు పెడతారు ఫొటోస్. జస్ట్ అలా చూడటమే. ఇప్పుడు ఇలా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో చూపిరా. మన శైలు చెయ్యి కన్నా చాలా బిగ్గా ఉంది. అశ్రా రాలేదు నాన్న, అశ్రా. భలే ఉన్నాయి అన్ని కలర్స్, రెడ్, ఎల్లో, వైట్, ఆరెంజ్. నేను ఫామ్కి వచ్చి చాలా రోజులు అయింది. ఈరోజు ఇవి నన్ను వెల్కమ్ చేసాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు. మాకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, ఇలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే అండి. ఈ అందమైన ఏషియాటిక్ లిల్లీస్ జపాన్ దేశానికి చెందినవి. ఇవి ఫుల్ సన్లైట్లోనూ లేదా పార్షల్ షేడ్ అంటే కొద్దిగా నీడ ఉన్న ప్లేసెస్లో కూడా బాగా గ్రో అవుతాయి. బాగా గుల్లగా ఉన్న భూమి లేదా శాండీ సాయిల్ ఉండాలండి దీనికి. ఎందుకంటే వాటర్ అసలు నిలవకూడదు, మంచి డ్రైన్ ఉండాలి. మీరు ఇలా ల్యాండ్ పైన కానీ ఫ్లవర్ పాట్స్లో కానీ మీరు ఇంట్లో టెర్రస్ గార్డెన్లో కూడా హ్యాపీగా పెంచుకోవచ్చు వీటిని. సీజన్ అయిపోయాక మాత్రం బల్బ్ని నీట్గా తుడుచుకుని సేవ్ చేసుకోవాలి నెక్స్ట్ సీజన్ కోసం. మేమైతే మా మోహన మదిలో ఫామ్లో అయితే ఇదే మొదటిసారండి ఏషియాటిక్ లిలీస్ బల్బ్ పెట్టి సక్సెస్ఫుల్గా ఫ్లవరింగ్ తీయటం. పెద్ద కాంప్లికేటెడ్ కూడా ఏం లేదండి. బల్బ్ పెట్టిన ఒక 40 రోజులకే ఇలా ఫ్లవరింగ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉండండి. ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో మీరే చూస్తున్నారు కదా. ఈ బ్యూటిఫుల్ థింగ్ చూసారు కదా, ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చూపిస్తారండి. I want to follow you. It's a girl. What is it? Wow. Farm fresh organic broccoli ready to harvest. ఇంకా ఉన్నాయా? ఓ వావ్, ఇది ఇంకా పెద్దది. వాటర్ డ్రాప్లెట్స్ చూడండి దాన్ని ఎలా కనిపిస్తుంది. ఆర్గానిక్ మెథడ్లో బ్రోకలీ కూడా పండించి చూపెట్టాము ఇదివరకు. మీకోసం మళ్ళీ ఇంకొకసారి. ఇది one of the most expensive vegetable or the most expensive. పలంగా లేపాలా? ఏయ్ తుంపు. నాకు రాదు, మిమ్మల్ని చేయమన్నాను. నన్ను కావాలని ఇచ్చేయటం కాకపోతే ఎందుకు చెప్పండి. తుంపురా, పొట్టిగా వస్తాయా కూరగాయలు? తుంపు. అయ్యో, మొక్కని పీక్కుండా తుంపురా. కష్టం నాన్న, నా వల్ల అవ్వట్లా. ఎలానా ఇలా అయితే నాకు బలం ఉండదు. తప్పట్లేదు.
ఏం చేస్తాం, ఇలాంటి సుకుమారి సంకులమ్మ దొరికింది నాకు. సంకులమ్మ ఫ్లవర్ యాక్చువల్లీ ఇంకొంచెం పెద్దగా అవుతుంది, కానీ ఎందుకులే, మనము ఒక 1 వీక్ రాము కదా పొలంకి, అది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాం. మరి ఇదిగోండి 1 హియర్, 1 more broccoli. సో ఈ తుంప ఉంచుతున్నాను ఒకటి, లెట్స్ సీ ఇఫ్ ఇట్ గ్రోస్. నేను సీజర్స్ తెస్తే ఇవి ఉంచుతాను. రాదు, లెట్స్ ట్రై ఎక్స్పెరిమెంట్. రాదు. అరే ఎక్స్పెరిమెంట్ చేద్దాము, తెలియదు కదా మనకి వస్తుంది. ఇదిగోండి ఈ చిన్నగా సైడ్కి వచ్చాయి కదా, అవి ఉంచి కట్ చేస్తున్నా, మేబీ ఇంకా గ్రోత్ వస్తుందేమో అని ఆశ. లెట్స్ సీ ఎక్స్పెరిమెంట్స్. వావ్, the broccoli man of Jangapalli. ఏమిట్రా నువ్వు సెపరేట్ ఛానల్ ఏమైనా పెట్టావా? చూడకను అలా టైం పాస్ చేస్తూ ఉంటుంది, తనంతా తనే చేసినట్టు మళ్ళీ పోస్ పడుతూ ఉంటుంది. ఏం లేదా, చూసావా? ఆ బర్డ్స్ చూస్తున్నా, ఎంజాయ్. పనంతా తనే చేస్తున్నట్టు మళ్ళీ ఫీల్ వినిపిస్తుంది, వినపడాలనే అంది. ఏంటో ఫేక్. డార్క్ గ్రీన్ గా ఉంటే మంటగా ఉంటాయి, లైట్ గ్రీన్ గా ఉంటే మంటగా ఉండవు అని చెప్పేది ఫేక్. ఏమో మన పొలంలో అలానే వచ్చాయి, మరి బయట అలా రాట్లా. బయట కొనేవా? అస్సలు మంటనే ఉండట్లేదు. ఇవి ఎలా ఉంటాయి? ఇది వరకు కోసావు వీటివి? లేదు. ఇలా హ్యాపీగా గట్టు మీద కూర్చుని శైలి చూడండి ఎంత రిలాక్స్డ్గా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కోస్తుందో. అలా కొయ్యాలనే ఇలా గట్లు కట్టించాము, వంగకుండా పనులు చేసుకోవచ్చు హ్యాపీగా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అని. చూడండి ఇది బానే ఉంది, కానీ వర్షాలకి గడ్డిని మేనేజ్ చేయటం అన్నది, దానికి దీనికి ఏంటో సంబంధం? చాలా కష్టంగా ఉంది నాకు. ఇప్పుడు మైండ్ లో అదే నడుస్తుంది, మరి పొలం చూసి, అందుకని చెప్తున్నా. ఇట్స్ ఓకే, ఇంకేముందిలే, ఇంకొక 1 వీక్ 10 డేస్లో అయిపోతాయి కదా వర్షాలు. నాకు దేవుడు మనీ ఇస్తే నేను అన్ని చెట్లకి చుట్టూరా ఇలా రౌండ్ కట్టించుకున్నాను, అప్పుడు వీడ్ మేనేజ్మెంట్ ఈజీ. ఎలా ఉంది ఐడియా? అందుకని ఇవ్వట్లేదు నీకు దేవుడు. అదిరిపోలా? సిమెంట్ కి ఇటుకలకి తగలేస్తానా? సరే ఇంకేంటి అంటే నీ ఫేవరెట్ ఉంది, ఇదిగో సర్పరాజ్ కాట్రే. ఎల్లు యువర్ ఫేవరెట్ వెజిటబుల్. చాలు, లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మన స్నేక్ గార్డ్ తప్పితే ఏం తీసుకెళ్ళట్లేదు. మోహన్ గారు ఆఫీస్కి వెళ్ళి బయటకి నానా అరే రాలేదు ఈ రోజు, పొట్లకాయ ఉన్నానంటే అమ్మయ్య నయమైంది రాలేదు, బయట తినేసి వచ్చానంట. నాకెందుకు అంత అదృష్టం అని అంటాను అనుకున్నారా? పొట్లకాయ చాలా మంచిది, కానీ పొట్లకాయతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అదేదో పాపం చేసిన వెజిటేబుల్ లా చూస్తున్నారు చాలా మంది. ఐ డోంట్ నో వై. ఇక్కడ అసలు తినరు. అన్ని వెజిటేబుల్స్ తినాలి అది ఇది అని కాకుండా ఎందుకంటారు? వాట్ కుడ్ బి ద రీజన్? మన నేటివ్ స్పీసీస్ కాదా పొట్ల? ఎందుకు కాదు, మనం చిన్నప్పటి నుంచి తినమేంటి? ఇక్కడ వాళ్ళు ఎందుకు తినరు? నో కమెంట్స్. మీరు మాత్రం కమెంట్ చేయండి రండి కింద. శైలు నో కమెంట్స్, కానీ మీరు కమెంట్ చేయండి. జోక్ కాదా? నిజమే, కమెంట్ చేయండి. అదే పోలా. ఇక పచ్చిమిరకాయలు ఇప్పుడు ఏముండాలో తెలియట్లే, మీకు పచ్చిమిరకాయలు కూర వండి పెడతాను అలా చెప్తున్నా. అసలే అయ్యో ఇదేంటి ఇక్కడ కోసాను. సరే ఇక్కడ కూర్చుందాం మళ్ళీ.
ఇది ఎంత వీడియో తీసినా మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు మళ్ళీ ఫోన్ బయటకు తీసి వీడియో తీయాలనిపిస్తుంది, అంత అందంగా ఉంది. వావ్. అయితే ఈ బల్బ్స్ ఇప్పుడు ఈ 3-4 ఫ్లవర్స్ వస్తాయి కదా, ఇదిగోండి దీనికి ఫ్లవర్స్ వచ్చి వాడిపోయింది, పడేసాను కింద తెంపి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? బల్బ్ అయితే సేవ్ చేస్తాను, అంటే ఇప్పుడు దీనికి ఇంకా మొగ్గలు వస్తాయా, దీని లైఫ్ అయిపోయినట్టేనా ఫ్లవరింగ్ అయిపోయాక? బల్బ్ కూడా ఎలా తీయాలి, ఎప్పుడు తీయాలి, లేదా అలానే ఉంచచ్చా ఏంటి? ఎవరికైనా ఈ ఏషియాటిక్ లిల్లీస్ గురించి తెలిస్తే కొద్దిగా చెప్పగలరు. బ్యూటిఫుల్ ఏషియాటిక్ లిల్లీ. లిల్లీ, ఓ లిల్లీ. నాన్న రండి మొక్కలు పెట్టించేద్దాం. ఏం సిగ్గుపడుతుందా నానా? మొక్కలు పెట్టించాలి, మళ్ళీ వర్షం పడేటట్టుంది. మళ్ళీ వర్షం. రండి త్వరగా, ఎక్కడ పెట్టిద్దాం? కవర్ ఏంటి పడేసారా? పడలేదు, గాలికి ఎగిరిపోయింది. ఎవరు పడేస్తారు? శ్రమదానం ఈరోజు. శైలజాని పిక్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. శైలజ ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ క్లాసెస్ చెప్తుంది కమ్యూనిటీలో. సో మేడం నర్సరీ మేళాకి వెళ్ళాలి అంటే వచ్చి పిక్ చేసుకుంటే కానీ రానని చెప్పింది. ఇదిగోండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇక్కడేమో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది పక్క బిల్డింగ్. ఈవిడేమో ఇంకా రావట్లేదు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. అమ్మయ్య వచ్చింది మేడం. ఏంటో సుతారాలు చేస్తుంది రాకుండా. ఆతే కాతే అయిందా? అవలే, ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయితే వెనకాల. అవునా? అది స్మోక్. మస్కిటో మెడిసిన్ కొట్టారు. మస్కిటో మెడిసిన్. ఫైర్ యాక్సిడెంట్ అయింది. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, సీ యు ఎట్ నర్సరీ మేళా. పేషెన్స్, ఇంపేషెన్స్. నాకు లేనిదే అది. నీకు లేనిదే అలా గుర్తుపెట్టుకో. మొక్కల దగ్గర కూడా స్టాక్ ఉంది. వచ్చి అరగంట పైన అయ్యింది. నేను ఇంకా ఇక్కడే ఉన్నారు, ఇదే స్టాల్. ఈ రెండు ఇంక మనం ఫస్ట్ స్టాల్లోనే ఉన్నాం. అవుతుంది మరి, మొక్కలు కావాలిగా, కూరగాయలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంటికి మాత్రం ఏం తీసుకురావట్లేదు. వస్తాయి. పేషెన్స్. ఎక్కడికి వెళ్తున్నాయి నాన్న? పేషెన్స్. 4 for you. వస్తాయిరా, ఆగు, పేషెన్స్గా ఉండాలి. నువ్వు అన్ని కమిట్మెంట్స్ సంగతి రేపు చెప్తా. అక్కడ ఆగండి. అన్ని కమిట్మెంట్స్ ఫిల్ చేసే తీసుకొచ్చా కదా, మళ్ళీ ఏంటి నీ గోల్? మీ సంగతి రేపు పొలంలో చెప్తాను, వెయిట్ చేయి. ఉంటాయా? లైఫ్ ఉంటుందా? సో ఇది బాల్కనీలో పెట్టుకోవచ్చా? బాల్కనీలో పెట్టొచ్చు. డైరెక్ట్ సన్లైట్, సన్ రాదు, రాకపోతే పెట్టుకోవచ్చు. కొన్ని క్లోజ్డ్ గా ఉన్నాయి, అయితే 40 years 50 years సర్వైవ్ అయినవి కూడా ఉన్నాయి. వీళ్ళ స్టాల్ ఫస్ట్ టైం నర్సరీ మేళాలో నోటీస్ చేసామండి. టెరారియం అంటారంట. ఈ టైప్ ఆఫ్ ఏమంటారు, ఆర్ట్ అనొచ్చు అనమాట. చూడండి అసలు ఎంత ఒక డ్రాయింగ్ లాగా ఎలా చేసి పెట్టారో. ఇదేదో ఇమీడియట్గా నేర్చుకోవాలని నేను శైలు వర్క్షాప్ స్టార్ట్ చేస్తారా అని అడిగితే ఇంకా టైం ఉందని చెప్పారండి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాల్ నోటీస్ చేసాం ఈసారి నర్సరీ మేళాలో. చూడండి బోన్సాయ్ మొక్కల్ని ఇంత బాగా ఆర్ట్ పీసెస్ లాగా ఎలా చేసి పెట్టారో చాలా బాగా అనిపించండి. షో పీసెస్ ఇంట్లో ఎక్కడన్నా మనకి క్లోజ్డ్ అట్మాస్ఫియరే. ఇది ఆబ్వియస్లీ ఓపెన్ సన్లైట్లో కొద్దిగా కష్టమే మెయింటెనెన్స్. పార్షల్ షేడ్ బాల్కనీస్లో అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏమిటా కొన్నావు మళ్ళీ?
రోజెస్. నేనేనా? మళ్ళీ డిక్కీ వచ్చినప్పుడల్లా డిక్కీ. మనకు అదే పని కదా. నర్సరీ మేళా పెట్టారు కదండి నెక్లెస్ రోడ్లో. మొన్న నర్సరీ మేళాకి వెళ్ళి ఈ సాప్లింగ్స్ మొక్కలు అన్ని తీసుకొచ్చాము. ఈసారి లాస్ట్ టైం ఫ్రూట్స్ ప్లాంట్స్ ఎక్కువ తెచ్చాము, ఈసారేమో ఫ్లవర్స్ సాప్లింగ్స్ ఎక్కువ తెచ్చాము. గార్డెన్ని బ్యూటిఫుల్గా చేద్దామని. ఇంకా అలాంటి మనకు ఏషియాటిక్ లిల్లీ మొక్కలు లాంటి మొక్కలు చూస్తే ఇంకా మనకి ఇన్స్పిరేషన్ పెరుగుతుంది. సో అన్ని సాప్లింగ్స్ తెచ్చాము ఈసారి. ఎక్కువసేపు ఉండలేకపోయాము డ్యూ టు ద వెదర్, బట్ యా ఉన్న వాటిలో తీసుకురాగలిగాము. కొన్ని వెజిటేబుల్ సాప్లింగ్స్ ఉన్నాయి, మాక్సిమం అయితే ఫ్లవర్ సాప్లింగ్స్. ఈ చామంతి మొక్క చూడండి, గ్రీన్. ఆ పర్పుల్ ఫ్లవర్స్ లిసియాంథస్ భలే ఉన్నాయి చూడండి. అసలు ర్యాండమ్గా వెళ్తుంటే ఒక షాప్లో కనిపించే వెంటనే తీసేసుకుందాం, బట్ a bit ఎక్స్పెన్సివ్. మొత్తం ప్లాస్టిక్ ఉంది అనుకోకండి, వేవేర్ హెల్ప్లెస్. అక్కడ అందరు ప్లాస్టిక్ కవర్స్లోనే ఇచ్చారు. నెక్స్ట్ టైం కొంచెం ప్రిపేర్డ్గా వెళ్దాం. ప్రిపేర్డ్గా వెళ్ళినా మనం ఆ ట్రేస్ పట్టుకుని వెళ్ళాలి. ఎన్ని ట్రేస్లోని తీసుకెళ్ళి తిరుగుతాము ఇన్ని ఎక్కువ తీసుకునేటప్పుడు. కొన్ని తీసుకునేటప్పుడు అంటే యా వీ కెన్ అండర్స్టాండ్, సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారులే నాన్న, ఇట్స్ ఓకే. ఇవన్నీ పెడదామని హడావిడిగా వచ్చానండి. ఇంతకీ తీరా పొలం చూస్తే ఈ వర్షాలకు ఒకసారి అటు కూడా చూపించాను నాన్న. ఎక్కడ చూసినా గడ్డు ఉంది. ఇప్పుడు నేను నరసింహనా అదే అంటున్నా, పీక్తున్నాడు ఇప్పుడే, స్టార్ట్ చేశాడు. నరసింహాని గడ్డిని 4-5 పెటూనియా సాప్లింగ్స్ తెచ్చాము, 4-5 డిఫరెంట్ షేడ్స్. అది కలర్ వైజ్ గ్రేడింగ్ చేసి ఇలా రింగ్లో పెట్టాము. చూద్దాము అవుట్పుట్ ఎలా వస్తుందో ఒక నెల తర్వాత మీకు చూపిస్తాను. ఏం తెచ్చినావా? ఇక మన అక్కడ వాచ్మెన్. మీ పంటలా ఇవి? బాగానే వచ్చిందా? వెరీ నైస్. పెద్ద మనిషి వచ్చారండి మా పొలం విజిట్ చేయడానికి. ఏం పెద్ద మనిషి, ఏం చేస్తున్నావు? ఏం చూస్తున్నావు ఫోన్లా? న్యూసా? ఎరువులు అందినాయా లేవా? ఏం కష్టాలే నీకు? ఏం పేర్రా? ఏమైందిరా రే? ఏం పేర్రా? లడ్డా? ఓయ్ లడ్డు, ఏమైందిరా? తిన్నావా లేదా? తిన్నావా? అసలు తిన్నావా? ఏం కష్టాలు రా నీకు? దేశీ వెరైటీ కార్న్, మల్టీ కలర్ కార్న్. దీన్ని ఇలానే ఎండపెట్టాలి. సో దాని తర్వాత మనము యూస్ చేసుకోవచ్చు. ఎండాక సీడ్ హార్వెస్ట్ చేసి మనం ఇక్కడ ప్లాంటింగ్ చేసుకోవచ్చు. వావ్, ఇవి వస్తే బాగుంటది కదా. అయితే ఇదండి ఈ వారం వీడియో. ఎక్కువ హార్వెస్ట్ అని లేదు. గోంగూర లాస్ట్ వీక్ ఇంకొక సైడ్ కోసారు, ఇప్పుడు ఇంకొక సైడ్ కోసాము. టైం లేదండి యాక్చువల్లీ, ఉరకాలి. నాకు ఉన్నాయి కానీ కొయ్యట్లేదు. మన పొట్లకాయలు ఉన్నాయి, కొద్దిగా టమాటాలు, వంకాయలు ఉన్నాయి. టైం లేదు, ఉరకాలి. అన్ని చోట్ల ఉంటాయి. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు మనం కలుద్దాం లేండి, ఈవెంట్ రాదు. లేదు, నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో నేను వస్తా. అంటే మేబీ నాట్ ఫ్రమ్ ద ఫార్మ్. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ మదిలో. నమస్తే.